హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో ప్రసాదాన్ని ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టేస్టీ గోధుమ రవ్వ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఇంక వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. నెయ్యి బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. నెయ్యి బాగా ఎక్కువగా హీట్ అయినట్లయితే త్వరగా మాడిపోతాయి కదా. సో నెయ్యి లైట్గా హీట్ అయినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రసాదంలోకి జీడిపప్పు కిస్మిస్ కాకుండా డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఆ విధంగా జీడిపప్పు కిస్మిస్ని బాగా దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే మాడిపోతాయి కదా. అలా వేగిన వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదా ఆ నెయ్యి సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు. నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవారు ఎంత వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదంలోకి. అదే నెయ్యిలోకి గోధుమ రవ్వను వేసుకున్నాను. రవ్వ మొత్తాన్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా గోధుమ రవ్వ నెయ్యిలో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం కూడా. రవ్వను అలా నెయ్యిలో వేయించడం వల్ల కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రవ్వను ఆ విధంగా బాగా వేయించుకోవడం వల్ల మనకి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి. అలా రవ్వను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. రవ్వ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా రవ్వ వేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ వేసిన తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్డ్ అవుతాయి కదా, అప్పటికి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి. మనం తీసుకునే వాటర్ క్వాంటిటీకి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం కాదండి, లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ మనకి బాగా ఉడుకుతుంది. రవ్వ బాగా ఉడికిన తర్వాత అందులోకి బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు 1 కప్ వరకు గోధుమ రవ్వను తీసుకుంటే కనుక 1/2 కప్ బెల్లం సరిపోతుంది. స్వీట్ని బాగా ఇష్టపడేవారు ఫుల్ కప్ వరకు కూడా వేసుకోవచ్చండి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కాబట్టి సో నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్రసాదంలోకి మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు తీసుకుని షుగర్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాను. అలా యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల ప్రసాదం మరింత టేస్టీగా ఉంటుంది కదా. చివరిగా ఈ ప్రసాదంలోకి నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వ ప్రసాదంలోకి నెయ్యి ఎంత వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నెయ్యిని ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చివరిగా ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా గోధుమ రవ్వతో ప్రసాదం రెడీ అయిపోయింది. చూసారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో. బట్ గోధుమ రవ్వను ఉడికించేటప్పుడే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఎంతో రుచిగా ఉండే ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి స్వీట్ రెసిపీస్ని నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.